చూస్తుండగానే వాళ్ళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. ఇంకో వారంలో ఎగ్జామ్స్ ఉండగా కృతికి కాల్ వచ్చింది కేకే సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి. సీట్ కన్ఫామ్ అయిందని, ఇంకో గంటలో మెయిల్ వస్తుంది, డీటెయిల్స్ అందులో ఉంటాయని. కృతి వాళ్ళ నాన్నకి కాల్ చేసింది. ఆయన సరే నువ్వు మెయిల్ చెక్ చేసుకొని కాల్ చేయి అన్నాడు. ఆ రోజు మిత్ర కూడా ఇంట్లోనే ఉండడంతో కృతి టెన్షన్ చూసి ఎందుకు అలా టెన్షన్ అవుతున్నావు అని అడిగింది. కృతి సీట్ ఎక్కడొస్తుందోనని అనగానే మిత్ర మమ్మల్ని అందరూ వదిలి వెళ్ళాల్సి వస్తుందనా అనేసరికి కాదే రిషిని వదిలి వెళ్ళాల్సి వస్తుందనే బాధ అంది మిత్ర. అబ్బో ఇంతకీ ఫోన్ చేసావా హీరోకి అని అడిగింది. కృతి మార్నింగ్ చేసా, డ్యాన్స్ క్లాస్లో ఈయనగారే టాప్ కదా, కొంచెం బిజీ, ఈవినింగ్ బేకరీలో వర్క్, ఇంకా కరాటేలో కాంపిటీషన్స్ జరుగుతున్నాయట ఎక్కడో, దానికోసం తెగ ప్రాక్టీస్ అన్నది మిత్ర. నో డౌట్ ఇప్పుడు ఖచ్చితంగా స్టార్ హీరో అవుతాడు అంది కృతి. ఇంకా అప్పుడు కానీ మీ ఫ్రెండ్కి కొమ్ములు గ్యారంటీ అంది మిత్ర. నువ్వు ఉన్నావుగా కట్ చేయడానికి అని నవ్వింది. కృతి మెయిల్ చెక్ చేసింది. యాహూ అని పెద్దగా అరిచింది. మిత్ర ఇంకా కిచెన్లో నుంచి అమ్మమ్మ ఏమైంది, ఎందుకు అలా అరిచావు అని అడిగారు. కృతి ఉండండి అంటూ రిషికి కాల్ చేసింది. లిఫ్ట్ చేయగానే రిషి నాకు హైదరాబాద్లోనే సీట్ వచ్చింది. అవునా, కంగ్రాట్స్ చిన్ను. సరే ఫస్ట్ నీకే చెప్దామని కాల్ చేస్తా, ఉంటా, బాయ్ బాయ్ బాయ్. హే ఆగు, మీ డాడీకి చెప్పావా? ఫస్ట్ నీకే అన్నా కదా. అయితే చూడు, నువ్వు ఇవాళ చెప్పు, ఆయన 2 రోజుల్లో నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్తారు. ఏంటది? ట్రాన్స్ఫర్ గురించి. అర్థం కాలేదు. సరే వెయిట్ చేయి, ఉంటా బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. కృతికి హైదరాబాద్లోనే సీట్ వచ్చిందన్న ఆనందంతో వాళ్ళ నాన్నకి అభికి కాల్ చేసి చెప్పింది. 2 రోజుల తర్వాత సుప్రజ, కృతి, మిత్ర చదువుకుంటుంటే వచ్చి చెల్లి నీకో గుడ్ న్యూస్ అండ్ ఇంకో బ్యాడ్ న్యూస్, ముందు ఏది చెప్పను అని అడిగింది. మిత్ర ముందు బ్యాడ్ న్యూస్ చెప్పు అక్క, ఎందుకంటే గుడ్ న్యూస్ తర్వాత బ్యాడ్ న్యూస్ వినలేం అని కళ్ళెగరేసింది. అయితే విను, నువ్వు ఇంకా రోజు రిషిని కలవడానికి వీల్లేదు. మరి గుడ్ న్యూస్ అని అడిగింది కృతి. డాడీకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, ఇంకో 1 వీక్లో వచ్చేస్తారు. మిత్ర నవ్వుతూ దీనికి 2 బ్యాడ్ న్యూస్లేగా అంది. కృతి మిత్ర నెత్తి మీద ఒకటి పీకి కానీ ఈ విషయం రిషికి ఎలా తెలుసు అంది. మిత్ర ఏముంది, అంకుల్ ఎలా ఆలోచిస్తారో రిషి కూడా సేమ్, ఇద్దరికి నువ్వు అంటే ప్రాణం. నాతో అన్నాడు ఒకసారి మా మామ కృతిని నా నుండి ఎలాగైనా దూరం చేయడానికి ఇక్కడికి వస్తాడు అని. సుప్రజ ఇప్పుడు ఏం చేస్తావు చెల్లి అని అడిగింది. కృతి చూద్దాం, ముందు నాకు ఈ ఎగ్జామ్స్, నెక్స్ట్ నేను కేకే గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి కదా అంది. కృతి వాళ్ళ పేరెంట్స్ రావడం, రిషి వాళ్ళ ఎగ్జామ్స్, వెంటనే కృతి హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. కాలేజ్కి హాలిడేస్ కావడంతో ఒకరోజు రిషి కృతికి కాల్ చేశాడు. చాలా రోజులుగా కలవడం కుదరక ఎప్పటికో కలిశారు. కృతి రిషిని చూడగానే ఏడ్చేసింది. రిషి ఎందుకు చిన్ను ఏడుస్తున్నావు, ఈ ఎడబాటు శాశ్వతం కాదు, కొంతకాలం తప్పదు అన్నాడు. కృతి కళ్ళు తుడుచుకుంటూ అవును, రోజు అడుగుదామనుకుంటూ మర్చిపోతున్నా. కరాటే కాంపిటీషన్లో వచ్చిన అమౌంట్ బ్యాంకులో వేసావా అని అడిగింది. రిషి వేశాను, ఈ సంవత్సరంలో మనం దాచింది 1,20,000 అన్నాడు. కృతి ఈ 2 ఇయర్స్ ఎలాగో కష్టపడితే తర్వాత నాకు ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారేమో, అప్పుడు నేను సంపాదించి నీకే ఇస్తా అంది. రిషి అప్పుడు కానీ మీ బాబు నా మీద పడి ఆడవడు అన్నాడు. కృతి మా డాడీ నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు, ఎందుకు ఎప్పుడు ఆయన ఏదో ఒకటి అంటావు అని అడిగింది యమ సీరియస్గా. రిషి చూడమ్మా, ఏ నాన్న కూతురికి చెడ్డవాడు కాదు, లవ్ చేసే నాలాంటి అల్లుడికే చెడ్డ మామ. ఆయన ఒకటి చెప్తా విను, మంచి చెడులు అనేవి రాశులు పోసినట్లు విడివిడిగా ఉండవు. అవసరాన్ని బట్టి మంచితనం, అవకాశాన్ని బట్టి చెడ్డతనం బయటకు వస్తాయి. కృతి అంటే మా నాన్న అవకాశవాది అంటావా? రిషి ఆ మాట నేను అనలేదే, ముందు ముందు నీకే తెలుస్తుంది అన్నాడు. కృతి నువ్వు అన్నట్లు అదే జరిగితే నువ్వే గ్రేట్ అని ఒప్పుకుంటా. రిషి నేనే గొప్పవాడిని అని అనిపించుకోవడానికి మీ తండ్రి కూతుళ్ళని విడదీయను అన్నాడు. కృతి సర్లే ఇంకేంటి, ఎంతవరకు వచ్చింది నీ డ్యాన్స్ క్లాస్ అని అడిగింది. రిషి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే అన్నాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కృతి రిషిల లైఫ్లో ఇంకో సంవత్సరం గిర్రున తిరిగింది. రిషి అప్పటికే 6 అడుగులు దాటి 6.2 హైట్తో, పాలుగారే బుగ్గలతో, ఒత్తైన జుట్టుతో హీరోలా అయ్యాడు.
ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మనోడికి కాలేజీలో ప్రపోజల్స్ వచ్చేవి. లైట్ తీసుకునేవాడు. కృతి కూడా సెకండ్ ఇయర్లో తన టాలెంట్తో ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంది. అయితే రిషి 2 సంవత్సరాలుగా పార్ట్ టైం జాబ్ చేస్తున్న బేకరీ ఓనర్ వేరే బిజినెస్లోకి వెళ్ళి బేకరీ మూసేశాడు. రిషికి ఇన్కమ్ ఆగిపోయింది. కృతి ధైర్యం చెప్పేది. వినయ్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఎండీ చేస్తూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలలో సుప్రజని చాలాసార్లు కలిశాడు. కాలేజ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ అరేంజ్ చేసేవాడు. తన బిహేవియర్తో సుప్రజని ఆకట్టుకున్నాడు. అటు రిషి ఇటు కృతి స్టడీస్ కంప్లీట్ చేసుకున్నారు. అభి పీజీలో జాయిన్ అయ్యాడు. కృతికి కేకే రెస్టారెంట్స్లో పెద్ద పెద్ద చెఫ్స్ కింద అసిస్టెంట్ చెఫ్గా పోస్టింగ్ ఇచ్చారు. రిషి యాక్టింగ్ కోర్సులో చేయడానికి అప్లికేషన్ తెచ్చాడు. అయితే తాను కృతి దాచుకున్న అమౌంట్ సరిపోదని అర్థమైంది. ఏదైతే అది అవుతుందని ముందు వాళ్ళ అమ్మని అడగడానికి ఇంటికెళ్ళాడు. రూప, చూడు రిషి, నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నువ్వు ఈ సినిమా పిచ్చి వదిలేసి మంచి జాబ్ చేసుకోమని. అయినా నా మాట ఖతార్ చేయకుండా పార్ట్ టైం జాబ్ వెలగబెట్టి మరీ అన్నీ నేర్చుకున్నావు. ఇప్పటికైనా నా మాటిని పీజీ చేరు, గ్రూప్స్కి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు. రిషి, అమ్మా అవన్నీ కాదు, నాకు మనీ ఇవ్వగలవా లేదా అది చెప్పు అన్నాడు. రూప, నువ్వు యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ట్రై చేస్తా అంటున్నావు. ఒకవేళ హీరోగా ఛాన్సులు రాకపోతే అప్పుడేంటి అని అడిగింది. రిషి, ఇంకా ప్రయత్నాలు మొదలెట్టకుండానే ఫలితం గురించి మాట్లాడతావేంటి అన్నాడు విసుక్కుంటూ. రిషి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి తెలుసుగా, తను ఇంజనీరింగ్లో చేరింది. నీకు మంచి జాబు ఇస్తే ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని అప్పటి నుండో చెప్తున్నాడు. అమ్మ, నువ్వు డబ్బులు ఇవ్వవని అర్థమైంది. ఇక నేను వెళ్తాను. ఇంకో ముఖ్య విషయం, నీ కృతి తెలుసుగా, మేము 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే తనే నాకు ఇప్పటికీ చాలా హెల్ప్ చేసింది. నాకు తనంటే ప్రాణం. ఎప్పటికైనా తనే నా భార్య అంటూ వెళ్ళిపోయాడు. రిషి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఒకరోజు కృతి ఫుల్ బిజీగా ఉంది. ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి, హలో, హూ ఈజ్ దిస్ అంది. అవతల నుంచి, మిస్ కృతి. ఎస్, ఐఎమ్ రాహుల్ ఫ్రమ్ గోకుల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. ఓకే, మా ఎండి మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ రేపు ఒకసారి మా ఆఫీస్కి రాగలరా? దేని గురించో తెలుసుకోవచ్చా? నాకు తెలీదండి, మీరు వస్తారా? ఓకే, మీ ఆఫీస్ లొకేషన్ షేర్ చేయండి. నేను మాత్రం ఈవినింగ్ తర్వాతే వస్తా. ఓకే కృతి గారు. ఫోన్ పెట్టేశాక కృతి రిషికి కాల్ చేసింది. ఏరా, బిజీనా? లేదు, ఫ్రీగానే ఉన్నా. ఏ, వస్తావా? వస్తా కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ సండే ప్లాన్ చేయి. మా పేరెంట్స్ ఉండడం లేదు. అవునా, సూపర్. చిన్నుగా ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా. నేను రెస్టారెంట్లో ఉన్నా. సో వాట్? రిషి గాడికి మూడ్ వచ్చింది. ఇప్పుడే మాట్లాడతాడు. అబ్బా రిషి, చెప్పేది విను. వింటే నాకేంటంట? సండే నువ్వు అడిగినవన్నీ ఇస్తా. అయితే సరే, ఇప్పుడు చెప్పు ఏంటి? గోకుల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నుంచి కాల్ వచ్చింది. రేపు వాళ్ళ ఎండి రమ్మన్నారు అని చెప్పారు. ఎందుకు? ఏమో తెలీదు. నువ్వు రేపు ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకో, వెళ్దాం. నేనెందుకే, మీ అయ్యని తీసుకెళ్ళు. మా డాడీకి ఒక్కసారి కూడా గౌరవం ఇవ్వవా? మా మామయ్య గారిని నీతో తీసుకెళ్ళు. వెరీ గుడ్, ఇలా బాగుంది. కానీ ఆయన వద్దు, నువ్వేరా. చిన్ను, నా మాట విని మీ నాన్నని తీసుకెళ్ళు. నీకు మీ నాన్న గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సరే. అవును, నీ అకౌంట్లో నిన్న 7,000 వేసా, చూసుకున్నావా? చూసా. ఇప్పుడు ఎందుకు? అవన్నీ సండే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఉంటా, బాయ్, లవ్ యూ. బాయ్ బేబీ, లవ్ యూ టూ. కృతి ఫోన్ పెట్టేసి తన వర్క్లో బిజీ అయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ కృతి కిషోర్తో కలిసి గోకుల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కి వెళ్ళింది. రిసెప్షన్లో తన నేమ్ చెప్పగానే 5 నిమిషాల్లో ఒక అతను వచ్చాడు. హాయ్ సుకృతి, వెల్కమ్ టు గోకుల్. నిన్న నేనే మీకు కాల్ చేశాను, రాహుల్. కృతి నమస్తే అని నవ్వింది. రాహుల్, మీరు కూర్చోండి, ఎండి గారు కొంచెం బిజీగా ఉన్నారు అని కృతి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు. కిషోర్ చుట్టూ చూస్తూ, మీ హోటల్స్ కంటే ఇదే పెద్దది అనుకుంటా, నేనెందుకు పిలిచారో అన్నాడు. కృతి అవును అని తల ఊపింది. ఒక పావుగంట తర్వాత రిసెప్షనిస్ట్ వచ్చి, మిస్ కృతి, ఎండి సార్ రమ్మంటున్నారు, గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ ఫస్ట్ క్యాబిన్ అనగానే కృతి వాళ్ళ నాన్నతో అక్కడికి వెళ్ళింది. డోర్ లాక్ చేసి, మే ఐ కమిన్ సార్? ఎస్ కమిన్. కృతి కిషోర్ లోపలికి వచ్చారు. 50 సంవత్సరాలు ఉంటాయేమో.
గోకుల్ చంద్ర ఎండి అని నేమ్ ప్లేట్ చూసింది. హలో సుకృతి, టేక్ యువర్ సీట్. కృతి కూర్చుంటూ హీఈస్ మై ఫాదర్, బ్యాంక్ మేనేజర్ అంది. ఆయన కిషోర్తో హలో సార్ అంటూ సెకండ్ ఇచ్చి చైర్ చూపించారు. కృతి నన్ను ఎందుకు రమ్మన్నారో తెలుసుకోవచ్చా సార్ అంటూ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చింది. ఆయన నవ్వుతూ నీ ఏజ్ ఎంత అని అడిగాడు. 20 years. కేకే గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలైంది? 3 years. నీకు శాలరీ ఎంత ఇస్తున్నారు? 20,000. నీ టాలెంట్కి అది తక్కువ అని అనిపించలేదా? సార్ అది నేను పనిచేసే కంపెనీ కాదు, నా ట్రైనింగ్ స్టార్ట్ అయింది అక్కడ. సో అది నాకు అమ్మలాగా. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నేను మా ఇంట్లో ఎంత కంఫర్ట్గా ఉంటానో అక్కడ అలాగే ఉంటాను. సో శాలరీ అనేది అంత ముఖ్యం కాదు నాకు. ఆయన వెరీ గుడ్. నేను 3 days బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్ ఉంటే మీ హోటల్స్ చేస్తే వచ్చాను. నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ స్పెషల్ ఫుడ్ ఐటెం అడిగి మరీ తింటాను. ఆ రోజు కూడా అలాగే మీ రెస్టారెంట్లో స్పెషల్ తిన్నాను. బాటర్ ఫ్రైడ్ ఫిష్ విత్ వైట్ సాస్. వావ్, ఇట్స్ అమేజింగ్. వెంటనే చెఫ్ ఎవరని అడిగితే నేను చూపించారు. ఐఎమ్ ఇంప్రెస్డ్. టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించడం మీ కేకే గారి అలవాటు. బట్ టాలెంట్ ఎక్కడున్నా కొనేసేయడం నాకు ఇష్టం. సో మీ సుకృతి, నిన్ను మా రెస్టారెంట్లో చెఫ్గా అపాయింట్ చేస్తున్నాను. నీ శాలరీ డబుల్, 40,000 ఫర్ మంత్ అని కిషోర్తో మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇంత చిన్న వయసులో మీ అమ్మాయి ఎంతో సాధిస్తుంది అని కృతి వైపు చూశాడు. కిషోర్ ఫేస్ 1000 వోల్టేజ్ల బల్బులా వెలిగిపోతుంది. కృతి మాత్రం చాలా నార్మల్గా ఉంది. ఆయన మరి అపాయింట్మెంట్ రెడీ చేయించానా అని అడిగాడు. కృతి థ్యాంక్ యూ సో మచ్ సార్, బట్ సారీ టు సే నేను మీ ఆఫర్ని తిరస్కరిస్తున్నా అంది. కిషోర్ కృతి ఏంటి నువ్వు అనేది అని అరిచాడు. కృతి డాడీ ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి అంది. సార్ నేను ఇందాకే చెప్పాను, అది నేను పనిచేసే ప్లేస్ కాదు, నా ఇల్లు అంది. ఆయన మనం ఉండే ఇల్లు కూడా మారుతూనే ఉంటాం అనగానే కృతి సార్ అది కంఫర్ట్ అనిపించకపోతే, బట్ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. ఓకే కాసేపు నీ మాటే కరెక్ట్ అనుకుందాం. మరి శాలరీ పరంగా చూస్తే డబుల్. ప్రపంచం నడిచేదే మనీతో. మోర్ ఓవర్ అని ఆగి కిషోర్తో సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త బయట వెయిట్ చేయండి అనగానే కిషోర్ కాస్త నిరుత్సాహంగా బయటకు వెళ్ళాడు. ఆయన కంటిన్యూ చేస్తూ నీకు ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది అన్నాడు. కృతి అర్థం కానట్లు చూసింది. ఆయన నీ బాయ్ ఫ్రెండ్ రిష్వికి హీరో అవ్వాలని తెగ ట్రై చేస్తున్నాడు. అతనికి కావాల్సిన ఫ్రేమ్స్లో సక్సెస్ రావాలంటే తనకి చాలా అమౌంట్ అవసరం. దానికోసం రిష్విక్ నువ్వు ఎంతో కష్టపడి డబ్బు దాచుకున్నారు. కృతి పైకి లేచి కోపంగా ఏంటి సార్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని అడిగింది. ఆయన కూల్గా ఎందుకు అలా అనుకుంటున్నావు సుకృతి, నేను నీ బ్యాక్గ్రౌండ్ ట్రేస్ చేసి అనుకోవచ్చుగా అన్నాడు. కృతి అలాగా, నాకంటే గొప్ప గొప్ప చెఫ్స్ చాలామంది అవకాశాలు రాక చిన్న చెఫ్స్గానే మిగిలి ఉన్నారు. వాళ్ళ ముందు నేను నథింగ్. నా బ్యాక్గ్రౌండ్ రేస్ చేసిన మీకు వాళ్ళని ఎతికి పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఉంటా సార్ అని వెళ్ళబోయింది. ఆయన సుకృతి నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు అనగానే కృతి మీరేం మాట్లాడిన విధానమే నాకు నచ్చలేదు. ఇంకా మీ దగ్గర వర్క్ చేస్తానని ఎలా అనుకున్నారు అంది. ఆయన ఇప్పుడేంటి నీ పర్సనల్ విషయాలు చెప్పేసరికి నేను నచ్చలేదు. ఓకే నీకోసం కాకపోయినా నీ లవర్ కోసం అయినా జాయిన్ అవ్వు, అతనికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది అన్నాడు. కృతి సార్ ఇప్పుడు నేను ఓకే చెప్పినా తను ఒప్పుకోడు, అది తన క్యారెక్టర్ అన్నది. ఆయన అన్ని రోజులు ఒకేలా ఉండవు, ఇప్పుడంటే చిన్న వయసు, ఈ వయసులో ఉండే ఆత్మవిశ్వాసం నీ చేత అలా మాట్లాడిస్తుంది. కోర్స్ నీ లవరైనా అంతే, కానీ కొంతకాలం ఆగితే తెలుస్తుంది. నాకున్న అనుభవంతో చెప్తున్నా, మనం అనుకున్నవన్నీ జరుగుతుంటే టైం మనదే అనుకుంటాం. ఎప్పుడైతే మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో మన టైం కూడా ఎదురు తిరుగుతుంది. ఇందుకు ఎవరు అతిథులం కాదు. ఇవన్నీ నువ్వు ఒప్పుకున్న రోజురా మా రెస్టారెంట్లో నీ జాబ్ ఉండనే ఉంటుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. కృతి కోపంగా బయటకు వచ్చి కిషోర్ చేయి పట్టుకుని ఫాస్ట్గా బయటకు వచ్చింది. కిషోర్ బయటకు వచ్చి కోపంగా ఎందుకు రిజెక్ట్ చేసావు, అంత మంచి ఆఫర్ అన్నాడు. కృతి డాడీ నేను ప్రస్తుతం చేసేది నాకు బాగానే ఉంది, అందుకే వద్దన్నాను అంది. మరి నన్ను బయటకు పంపించి నీతో ఏం మాట్లాడారు? కృతి ఏం లేదు నాన్న, కొంచెం టైం తీసుకుని ఆలోచించుకోమన్నారు అంది. కిషోర్ ఆ మాత్రానికి నన్ను ఎందుకు బయటకు వెళ్ళమన్నారు అని అడిగాడు.
కృతి. అన్నీ నీ ఎదురుగా డిస్కస్ చేయరు కదా అంది. కిషోర్, ఏదేమైనా నువ్వు ఇంత మంచి ఆఫర్ వదులుకోవడం నాకైతే ససేమిరా నచ్చలేదు అన్నాడు. ముందే అనుకున్నట్లుగా రిషి, కృతి ఎవరికి చెప్పకుండా కలిశారు. సిటీకి దూరంగా ఉన్న రిసార్ట్స్కి వెళ్ళారు. కృతి, మనం ఎంత దూరం వచ్చినా నాకు కొంచెం భయంగానే ఉంది అంది. రిషి తన భుజంపై చేసి ఎందుకురా అని అడిగాడు. అరే, మనం బ్యాంక్లో సేవింగ్స్ చేస్తున్న విషయం మిత్రకు కూడా తెలీదు. అలాంటిది ఆయనకు ఎలా తెలిసింది? అదేమంటే టైం అని పరిస్థితులు ఎదురు తిరగడం అని ఏంటో ఫిలాసఫీ చెప్పాడు అంది. రిషి, చిన్ను, నీ టాలెంట్ నచ్చి ఎలాగైనా నిన్ను వాళ్ళ రెస్టారెంట్లో చెఫ్గా జాయిన్ చేయించాలనుకున్నారు. దాంట్లో భాగంగా నీ గురించి ఎంక్వైరీ చేసి ఉండొచ్చు. అయినా మనల్ని ఫాలో అయి రావడానికి నేను ఇంకా సెలబ్రిటీ కాలేదు అన్నాడు కళ్ళెగరేస్తూ. కృతి నవ్వుతూ, అప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వస్తాం? మనకంటూ ఒక ఫామ్ హౌస్ కట్టుకుందాం. దానిలో నేను ఆర్గానిక్ పంట సాగు చేసి మన టేస్ట్కి తగ్గట్టు కట్టుకుని ఇంకా అంటుంటే రిషి, అవునే, చాపర్ ల్యాండింగ్కి ప్లేస్ అరేంజ్ చేసుకుందాం. కేవలం నువ్వు నేను మాత్రమే అన్నాడు. కృతి, అప్పుడప్పుడు ఆబి ఇంకా తన ఫ్యామిలీ మిత్రాన్ని తీసుకొద్దాం అంది. వాళ్ళెందుకు మన మధ్య? నాకు నీతో చాలా పని ఉంటుంది అని కన్ను కొట్టాడు. కృతి, ఏడ్చావు. ఇంతకీ ఎలా ఉంది నీ ఇన్స్టిట్యూట్ అని అడిగింది. రిషి, ఏం చెప్పను, ఫుల్ సౌండ్ పార్టీలు ఎక్కువ, ఇంపార్టెన్స్ వాళ్ళకి. అలాగని మనల్ని మరీ తక్కువ చేయరు, కానీ ఖర్చే బోలెడైపోతుంది అన్నాడు. కృతి మౌనంగా వింటుంది. రిషి, అన్నట్లు నీకు ముఖ్య విషయం చెప్పాలి. ఆ మధ్య నువ్వు మీ ఫుడ్ ఫెస్టివల్కి ముంబై వెళ్ళినప్పుడు జరిగింది. ఒకరోజు నేను చాణక్య బయటకు వచ్చాం. అంతలో కారు వచ్చి మా బైక్ని డాష్ ఇచ్చింది. ఇద్దరం కింద పడ్డాం అనగానే కృతి కంగారుగా, అయ్యో దెబ్బలు తగిలాయా అని అడిగింది. తగలలేదు, ముందు విను. అందరూ కార్ డ్రైవర్ని కిందకి దిగమని గొడవ చేశారు. తీరా చూస్తే దిగింది ఆడ లేడీస్. సారీ కూడా చెప్పకుండా మమ్మల్ని రివర్స్లో తిడుతుంటే నాకు కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళా. రిషి, ఓ తప్పు మీరు చేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అని అడిగేసరికి వాళ్ళల్లో ఒక అమ్మాయి, నువ్వు రిష్విక్ కదా అంది. రిషి, అవును, నీకెలా తెలుసు? ఆ అమ్మాయి, సారీ రిష్విక్, చూసుకోలేదు అంది. రిషి, ఇట్స్ ఓకే, ఇంతకీ మీరు అని అడిగాడు. ఆ అమ్మాయి, మేము వినయ్ ఫ్రెండ్స్ అంది. రిషి, అయితే నువ్వు మమ్మల్ని డాష్ కొట్టడంలో తప్పు లేదు పాప, ఇంకా లాగించేయి అని రిషి వెళ్ళి బైక్ పైకి లేపాడు. ఆ అమ్మాయి, ఏ హీరో? ఐఎమ్ ప్రీతి. నువ్వు బేకరీలో పార్టీ జరిగిన రోజు, వినయ్ వాళ్ళని కొట్టిన రోజు నేను అక్కడే ఉన్నా. ఐఎమ్ ఇంప్రెస్డ్ అంది. రిషి, అయితే అన్నాడు. ప్రీతి, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నా అంటూ చెయ్యి ముందుకు చాపి షేక్ హ్యాండ్ ఇచ్చింది. రిషి, ఇదిగో పాప, షేక్ హ్యాండ్ అయితే ఓకే, ఈ ఫ్రెండ్షిప్లు అవి కుదరవు అంటూ వెళ్ళబోయాడు. ప్రీతి, ఎందుకు కుదరవు? నాలాంటి బ్యూటిఫుల్ గర్ల్ వచ్చి నాతో స్నేహం చేయంటే ఎగిరి గంతేయాలి కానీ వద్దంటావేంటి అంది. రిషి, నాకు నా లవర్తో టైం స్పెండ్ చేయాలంటేనే కుదరట్లేదు, ఇక మళ్ళీ నువ్వు అని నవ్వాడు. ప్రీతి, నీకు లవర్ ఉందా అని అడిగింది. రిషి, 6.2 కటౌట్ కానీ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నా లవర్ ఉందని ఎలా ఉండదని ఎలా అనుకున్నావు అన్నాడు. ప్రీతి, లవర్ ఉంటే నాతో ఫ్రెండ్షిప్ చేయకూడదా అంది. రిషి, ఇదిగో డాక్టర్ పాప, ఇదంతా కాదు కానీ నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళాలి, బాయ్ అంటూ వెళ్ళిపోయాను అని చెప్పడం ఆపి కృతి వైపు చూశాడు. కృతి, 11 అంది. రిషి, అదేంటి, తమరికి వచ్చిన ప్రపోజల్ నంబర్ అంది కృతి. రిషి, హే, ఆ అమ్మాయి లవ్ అనలేదే, స్నేహం అంది అని నవ్వాడు. కృతి, ఇదిగో ఇంత అందంగా నవ్వుతావు, అందుకే అమ్మాయిలంతా ఫ్లాట్ అవుతారు. రిషి, ఎంతమంది ఫ్లాట్ అయినా ఏం లాభం, ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ అని కృతి బుగ్గల్లా ఆగాడు. కృతి, రిషి, నాకు ఐడియా వచ్చింది, ఎట్లా ఉందో చెప్పు, నేను యూట్యూబ్ ఛానల్ పెడదామని ప్లాన్లో ఉన్నా, కృతీస్ కిచెన్. ఎలా ఉంది? రిషి, అంటే నువ్వు వండే ఐటమ్స్ అప్లోడ్ చేస్తావా అని అడిగాడు. కృతి, నేనే కాదు, అమ్మమ్మతో కూడా, దానివల్ల ఇన్కమ్ వస్తుంది, అది మనకు యూజ్ అవుతుంది అంది. రిషి, నీకు కాదు, నా కోసం కదా ఇదంతా. నీకు శాలరీ 25,000, నాకు 5,000 ఇస్తున్నావు, ఇంకా నా కోసం అవసరం లేదు, అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చా అనగానే కృతి, ఏంటది? రిషి, నేను డ్యాన్స్ నేర్చుకున్నా, ఇన్స్టిట్యూట్లో మా సార్కి అసిస్టెంట్ కావాలి, నన్ను రమ్మన్నారు, రేపటి నుండి వెళ్తాను అన్నాడు. కృతి,
అలా ఎలా వెళ్తావు? నీకు కోర్సులోనే టైం సరిపోదు కదా అంది రిషి. అలా అని నీ సంపాదనతో నేను అంటుంటే కృతి రిషి నోటి మీద చెయ్యి అడ్డు పెట్టి, ఎన్నాడైనా నీ నా అనుకున్నామా? మనం కేవలం మన ఇద్దరం. నేనే నీ దాన్ని. ఇక నా సంపాదన నీది కదా. రిషి కృతి చేతి మీద ముద్దు పెట్టి, మా అమ్మ నన్ను సరిగా పట్టించుకోకపోతే నాకన్నా దురదృష్టవంతుడు లేడనుకున్నా. కానీ నువ్వు నా లవ్ లైఫ్లోకి వచ్చాక నాకంటే అదృష్టవంతుడు ఎవరు ఉండరని అర్థమైంది. కృతి అర్థమైంది కదా, ఇంకేం మాట్లాడకుండా చెప్పింది చెయ్యి అంది రిషి. చూద్దాం, ఎలాగైనా ఈవినింగ్స్ ఖాళీనే, ఆ టైంలో వస్తానని చెప్పా అన్నాడు కృతి. సరే, నేనైతే ఛానల్ పెడతా అంది రిషి. అభిగాడు ఫోన్ చేయట్లేదు ఈ మధ్య, నీకు గాని చేశాడా అని అడిగాడు కృతి. చేస్తాడు రోజు, కాకపోతే నేనే పెద్ద మాట్లాడాను అన్నది. ఇద్దరు కలిసి అక్కడ లంచ్ చేశారు. కాసేపు అక్కడ ఉన్న గేమ్స్ ఆడారు. ఈవినింగ్ వరకు ఎన్నో కబుర్లు. కృతి అప్పుడే సండే అయిపోయింది, నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు అంటూ రిషి భుజం మీద తలవాల్చింది. రిషి సరే, ఇవాళ ఇక్కడే ఉందాం, అప్పుడు మీ బాబు నేను నిన్ను కిడ్నాప్ చేశానని కేసు పెడతాడు అన్నాడు. మళ్ళీ మొదలెట్టావా? మా డాడీని ఏదో ఒకటి అనందే నీకు తోచదు, కానీ ఆయన నీ గురించి తలుచుకోరు తెలుసా. అదే నా భయం. ఆ రోజు రెచ్చిపోయిన ఆయన ముందు ఛాలెంజ్ చేశా. నువ్వు నీ మనసులో మాట చెప్పావు, కానీ ఆయన సైలెంట్ అయ్యాడంటే మనల్ని విడదీయడానికి ఏం ప్లాన్ చేస్తున్నాడో అని. నేను అలా అనుకోవడం లేదు. అని నిన్ను పట్టించుకోకుండా ఆయన దారిన పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆయన అంతటా ఆయన అడిగితే నేను క్లియర్గా చెప్పాలని చూస్తున్నా అంది కృతి. రిషి నేను చెప్పానని కాదు, కానీ మీ అయ్య చాలా డేంజర్ అన్నాడు కృతి. అబ్బా, ఇక టాపిక్ వదిలే అనగానే రిషి ఇంకే టాపిక్ మాట్లాడాలి అంటూ మొహానికి దగ్గరగా వచ్చాడు. కృతి లేచి పరిగెత్తింది. రిషి కూడా తన వెనక పరిగెత్తాడు. కృతి కొంచెం దూరం వెళ్ళి ఎవరికో తగిలి సారీ అనేసి రిషిని వెక్కిరిస్తూ పరిగెత్తింది. రిషి వస్తుంటే హే రిష్విక్ అని వినపడి ఆగాడు. చూస్తే ప్రీతి. ఏ హీరో? తనేనా నీ హీరోయిన్? నా అంత అంతగత్తె కాదు, కానీ బాగానే ఉంది. రిషి కోపంగా దగ్గరికి వచ్చి, ఏయ్ తన ప్రాణం, ఇంకో మాట పేలావంటే వీపు విమానం మొత్తం మోగిస్తా అంటూ వేలి చూపించి కృతి వైపు వెళ్ళాడు. రిషి ఫాస్ట్గా వెళ్ళి కృతిని పట్టుకున్నాడు. కృతి ఎవరామె అంది. రిషి అదే మొన్న చెప్పగా వినయ్ ఫ్రెండ్, తను. ఆయన వదిలే అని. ఎక్కడికి పొట్టి వెళ్తున్నావు అని బైక్ లేపి బైక్ మీద తనకి ఆపోజిట్గా కూర్చోబెట్టుకొని బండి స్టార్ట్ చేశాడు. తనని హక్ చేసుకొని నవ్వుతుంది కృతి. రిషి ఫాస్ట్గా పోనించాడు. అలా చాలా దూరం వెళ్ళగానే బండాపి బాగుందా అని అడిగాడు. కృతి ఇలాగే బాగుంది, పద వెళ్దామంది. రిషి ఇక్కడి వరకు ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇలా తీసుకొచ్చా, ఇంకొక 5 minutesలో మెయిన్ రోడ్ వస్తుంది, రా వచ్చి వెనక కూర్చో అన్నాడు. కృతి దిగి వెనక్కి వెళ్తుంటే అబ్బా అంటూ కన్ను పట్టుకొని ఏదో పడింది అన్నాడు. కృతి ఏది చూడని అంటూ రిషి కళ్ళలో ఊదుతూ ఉంటే తన లిప్స్ అందుకున్నాడు. కృతి తన కళ్ళలోకి చూస్తూ భుజం చూస్తూ చేతులేసింది. కాసేపు గడిచాక రిషిని వదిలి ఇప్పుడు ఎక్కు అన్నాడు. కృతి దీనికోసమా? కళ్ళల్లో ఏదో పడింది అంటూ బిల్డప్ ఇచ్చావు అంటూ చెవి కొరికింది. అబ్బా అనగానే కృతి లవ్ బయట అని నవ్వింది. రిషి నవ్వుతూ బండి స్టార్ట్ ఫాస్ట్గా పోనించాడు. అనుకున్న విధంగా కృతి యూట్యూబ్ ఛానల్ పెట్టింది. తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంది. చాలా ఫేమస్ అయింది. వాళ్ళ అమ్మమ్మల చేత కూడా వంట చేయించేది. ముఖ్యంగా అమ్మమ్మ పాతకాలం నాటి వంటలకి ఫిదా అయ్యారు. కృతికి ఊహించినంత ఇన్కమ్ రావడంతో రిషికి ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేసింది. వాళ్ళ లవ్ లైఫ్లో ఇంకో సంవత్సరం గిర్రన తిరిగింది. ఒకరోజు కృతి రెస్టారెంట్ నుంచి వచ్చేసరికి ఇంటి నిండా జనం. వాళ్ళ మేనత్త ఎదురొచ్చి పెళ్లి కూతురు వచ్చింది అనగానే కృతికి అర్థం కాలేదు. లోపలికి రాగానే శ్రావణి వచ్చి కృతి రెడీ అవు, ఇవాళ నీ ఎంగేజ్మెంట్ అంది. కృతి షాక్. వెంటనే డాడీ ఏరి అని అడిగింది. శ్రావణి లేరు, బయటికి వెళ్ళారు, నువ్వు ముందు రెడీ అవు అంటూ తన చేతిలోని హ్యాండ్ బ్యాగ్ లాక్కుంది. కృతిని తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాల దగ్గర వదిలి తొందరగా రెడీ చేయండి అంది. కృతి అమ్మ ఏంటిది, నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఈ ఏర్పాట్లేంటి అని అడిగింది. శ్రావణి తనని పక్కకు తీసుకెళ్ళి ఏం చెప్పాలి, చెప్తే నువ్వేం చేస్తావో తెలుసు, ముందు రెడీ అవు, పిచ్చి పిచ్చి వేస్తే నార తీస్తా అంటూ వెళ్ళిపోయింది.